హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను శృంగాగిరి శ్రీ షణ్ముగ స్వామి గుడికైతే వచ్చినాను. ఈ గుడి ఎక్కడుంది, ఈ గుడి విశేషం అయితే ఏమి అని చెప్పి ప్రతి ఒక్కటి ఈ రోజు అయితే మీకు గుడిలో చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ గుడి చూసేదానికి కూడాను. ఇక్కడ ఈ గుడిలో ఉన్న ఈ దేవుడికి 6 తలకాయలైతే ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు ఈ రోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ గుడి కూడా శృంగాగిరి అనే చిన్న కొండపైన ఉన్న శృంగాగిరి శ్రీ షణ్ముగ స్వామి గుడి ఇది. ఇక్కడున్న దేవుడైతే మురుగా సుబ్రహ్మణ్యుడు 2 మకాలతో వాళ్ళకి ఒక లక్షణం పోలి ఉంటుంది. ఇక్కడ 6 తలకాయలతో ఒక విగ్రహం అయితే, పెద్ద విగ్రహం అయితే ఇక్కడ నిర్మించింటారు. ఈ విగ్రహము ఒకప్పుడు ఒక స్వామీజీకి అయితే వాళ్ళకి కలలో వచ్చింటుంది ఇక్కడ ఒక గుడి కట్టాలని చెప్పి. అదే ఒక విధంగా వాళ్ళు ఇక్కడ గుడి కట్టేదానికి అప్పుడు వాళ్ళు దాన్ని ప్లాన్ చేసుకొని ఇక్కడ ఒక ప్లేస్ అని చెప్పి శృంగాగిరి కొండ అని చెప్పి దాన్ని వెతుక్కొని వాళ్ళు అక్కడ గుడి అనేది ఇక్కడ నిర్మిస్తారు. ఆ స్వామీజీ కూడా వాళ్ళు శృంగేరిలో ఉన్న అప్పట్లో వాళ్ళు ఒక పీఠాధిపతిగా వాళ్ళు అక్కడ ఉంటారు. ఈ గర్భగుడిలో వినాయకుడు ఒక విగ్రహం అయితే ఉంది. ఆ వినాయకుని విగ్రహం అయితే ఒక సింహం పైన కూర్చొని వినాయకునికి 5 తలకాయలతో ఒక విగ్రహం అయితే నిర్మించిండారు. చాలా అద్భుతంగా ఉంది. ఆ వినాయకుని గుడి కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తా ఉన్నాను. ఇక్కడి గుడిలో చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క స్టెప్ అంటే కొద్ది ముందుకు పోతే వినాయకుని గుడి ఉంటుంది. దాని పైనకి పోతే మళ్ళీ ఇంకొక మధ్యలో ఒక శివలింగము గుడి అయితే అక్కడ ఉంటుంది. శివుడైతే ఉంటాడు. దాని పైనకి పోతే మళ్ళీ మనకి అక్కడ ఇంకో గుడి ఉంటుంది. అక్కడ మీకు పై వరకు ఇప్పుడు నేను పోయి చూపిస్తా. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట గణేశుని గుడి ఉండేది. దాని తర్వాత ఇంకా పైనకైతే పోయి మీకు ఇంకా చాలా చూపిస్తాను. ఇక్కడ చూసేది కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ అంత అద్భుతంగా ఉంటుంది. చాలా మందులు కూడా భక్తులు అయితే ఇక్కడ వస్తూనే ఉంటారు ఎప్పుడూను. ఇక్కడ సాటర్డే టైంలో అయితే ఇంకా ఎక్కువగా రష్ ఉంటుంది. ఇప్పుడు నేను గణేశుని గుడి నుంచి దర్శనం చేసుకొని శివుని గుడికి అయితే పోతా ఉన్నాను. ఇంకా పైనకైతే పోవాలి. ఇక్కడ మీరు చూస్తా ఉండేది ఇది శివుని గుడి అనమాట. శివలింగం కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 3 గుడి గర్భాల ఇక్కడ నిర్మించిన్నారు. అటుపక్క చూస్తే అమ్మవారి గుడి ఉంది. ఇటుపక్క చూస్తే శివుని విగ్రహం, శివునిది ఒక లింగం అయితే ఉంది. ఇక్కడ చాలా మంది భక్తులు అయితే వచ్చి ఇక్కడ మంగళారతి అనేది తీసుకొని కాసేపు ఇక్కడ కూర్చొని జ్ఞానం అనేది చేసి ఇక్కడి నుంచి బయలుదేరిపోతారు. ఇంకా పైనకైతే పోతే మనకి 6 ముఖంలో దేవుడైతే మనకి పైన ఒక పెద్ద విగ్రహమే ఉంటుంది. ఇది ఒక చిన్న కొండ పైన శృంగాగిరి కొండ అని దానిపైన ఈ గుడిని అయితే నిర్మించిండేది. చాలా బాగుంటుంది. మంచి వ్యూ కూడా ఉంది. అవుట్ సైడ్ నుంచి మనం చూస్తే కొండపైన నుంచి అది కూడా మీకు చూపిస్తాను ఈ రోజు అయితే నేను. ఇక్కడ ఇప్పుడు నా దర్శనం అయితే నా దర్శనం ముగించి ఇప్పుడు బయటకు వస్తే ఇక్కడ చూడొచ్చు మీరు పెద్ద త్రిశూలము ఎంత బాగా నిర్మించిండారు అని. మంచి వ్యూతో పాటు ఇక్కడ మనము ఈ త్రిశూలం అయితే ఇక్కడ చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడైతే చాలా మంది అయితే ఫొటోస్, వీడియోస్ కూడా ఇక్కడ తీసుకుంటా ఉంటున్నారు. ఇది ఏమంటే ఈ మొత్తం ఇక్కడ ఉన్న ఈ బెంగళూరులో కొద్ది చోట్ల అయితే మనకి ఇక్కడ వ్యూ అనేది చాలా బాగా కనబడుతుంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లు, బిల్డింగ్లు ఇవన్నీ మనకి వ్యూ బాగా కనబడుతుంది. ఇది మనకి దగ్గరలోనే బెంగళూరులోనే ఆర్ఆర్ నగర్ అని, అంటే ఆర్ఆర్ అంటే రాజా రాజేశ్వరి నగర్ అని చెప్పి ఒక ఊరుంది. ఆ ఊర్లోనే ఇది మనకి ఈ షణ్ముగ స్వామి గుడి అయితే మనకు ఉంటుంది. చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా ఒక్కసారి పోయి ఈ గుడికి దర్శనం అయితే చేసుకురండి. మంచి అందరికీ మంచిది కానీ అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఇంకా పైనకైతే ఇప్పుడు వచ్చినాను. ఇక్కడ గుడి అయితే ఇంకొకటి మనకి షణ్ముగ స్వామి గుడి అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా మనము దర్శనం అయితే చేసుకుందాము. ఇన్సైడ్ లో అయితే ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఇక్కడైతే ప్రతిదీ మనం చూడాలంటే ఇక్కడున్న ఈ గుడి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కొండ పైనకి మనం చేరుకున్నాము అని. ఇక్కడ మనం ఇప్పుడు దర్శనంకైతే ఇన్సైడ్ అయితే వెళ్ళి దర్శనం చేసుకొని దాని తర్వాత బయటకు వచ్చినాక మీకు ఇంకా ఒకటి పెద్ద విగ్రహం అయితే చూపిస్తాను. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ విగ్రహం అయితే 6 ముఖాలతో విగ్రహంని చాలా బాగా నిర్మించిండారు. చాలా ఎత్తుగా ఉంటుంది ఆ విగ్రహం కూడాను. అది కూడా మీకు చూపిస్తా. ఆ విగ్రహం కూడా 65 అడుగులైతే హైట్ లో ఉంటుంది. ఇక్కడైతే మనం ఇప్పుడు దర్శనం అయితే చేసుకుందాము. ఇక్కడ చూడొచ్చు ఎంతమంది భక్తులు ఉన్నారు అని చెప్పేసి. కానీ ఇక్కడైతే మాకు వీడియోస్ అయితే
ఫోన్ అయితే ఏది అలౌడ్ లేదు. అయినా నేను అక్కడ పర్మిషన్ అనేది తీసుకొని నేను వీడియోస్ అనేది చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ భక్తులైతే ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి అందరూ సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటారు అని ఫోన్ అయితే అలౌడ్ చేయరు. నేనైతే పర్మిషన్ తీసుకొని ఇక్కడ నేను వీడియోస్ అనేది తీసుకొని మీకు చూపిస్తా ఉన్నాను. చాలా బాగుంది ఈ గుడి అయితే. మీరు తప్పకుండా ఒక్కసారి ఈ గుడికైతే విజిట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరును భక్తులైతే వచ్చి వాళ్ళ కోరికలనైతే ఇక్కడైతే దేవుడి దగ్గర చెప్పుకుంటారు. తప్పకుండా వాళ్ళు ఉన్న కష్టాలనంతా తొలగించి వాళ్ళు మంచి పొజిషన్‌లో అయితే వచ్చిన్నారు అని చాలా మంది కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. ఈరోజు మీకు ఇట్లాంటి ఒక గుడి అయితే మీకు చూపిస్తా ఉన్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు తీసుకొనొస్తాను. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తా ఉంటారు. సో, ఇలాగే ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకి అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక్కడైతే స్వామినైతే మీరు దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ ఇన్‌సైడ్‌లో అయితే ఇంకా మీకి ఒక మ్యూజియం లాగా ఒక చిన్నగా ఒక ఇది పెట్టింటారు. ఈ గుడి చుట్టూన అది కూడా మీకు చూపిస్తాను. అంటే ఏ దేవుడు ఎలాగా ఒక్కొక్క చిన్న చిన్న బొమ్మలో ఎలా ఉండింది చెప్పేసి దాన్ని ఒక మ్యూజియం లాగా సెటప్ చేసిండారు. అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ప్రతి ఒక్కటిను. ఈడ చూడొచ్చు. దర్శనం అయితే చేసుకోండి ఇప్పుడైతే. ఇప్పుడైతే నేను దర్శనం అయితే చేసి ఇప్పుడు నేను బయటకైతే వచ్చినాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇప్పుడైతే మీకు వ్యూ అనేది చూపిస్తాను. ఎంత బాగుంటుంది ఈ కొండపై నుంచి అని చెప్పేసినే. ఇక్కడైతే కొన్ని చోట్లయితే మనకి త్రిశూలం అయితే కనపడుతుంది. పెద్ద శంఖం అయితే కనపడుతుంది. గోపురం అయితే కనపడుతుంది. 6 ముఖాలతో దేవుడైతే ఇక్కడ కనపడొస్తాడు. ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తూ ఉండండి.
ఇప్పుడైతే నా దర్శనం అంతా అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇక్కడి నుంచి బయలుదేరిపోతా ఉన్నాను. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే తీసుకువస్తాను. ఇలాగే నా వీడియోస్ని అయితే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా నేను మీకు చూపిస్తూ ఉంటాను, మంచి హిస్టరీ టెంపుల్స్.